గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 407. ఈరోజు డైలీ మనీ షోలో టాటా మోటార్స్, నైకా అండ్ జొమాటో రిలేటెడ్గా ఉన్నటువంటి అప్డేట్స్తో పాటు మార్కెట్లో ఉన్నటువంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. మన మార్కెట్లో అగైన్ ఈరోజు వాలటైల్ సెషన్ చూసాం. మార్నింగ్ మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అయినా దాని తర్వాత నుంచి మార్కెట్ కంటిన్యూస్గా కరెక్ట్ అవుతూ వస్తూ చివరికి ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 188 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 56,409 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 40 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 16,818 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ స్లైట్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.3% కరెక్ట్ అయింది. మన ఇండియన్ మార్కెట్ ఇక్కడ నుంచి 30% కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని సిఎల్ఎస్ఏ వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేశారు. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన ఈక్విటీ మార్కెట్సే కాదు, ఈవెన్ బాండ్ మార్కెట్ కూడా గ్లోబల్ పియర్స్ తో కంపేర్ చేసినట్లయితే దానికి అగెనిస్ట్ గా బిహేవ్ చేస్తున్నాయని, లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే మోస్ట్ డెవలప్డ్ అండ్ మేజర్ డెవలపింగ్ మార్కెట్స్ అన్ని కూడా బాగా కరెక్ట్ అయ్యాయి. బట్ కానీ మన మార్కెట్ లో మాత్రం అటువంటి రియాక్షన్ కనపడలేదు. అండ్ ఈవెన్ ఈక్విటీ మార్కెట్ లోనే కాదు, బాండ్ మార్కెట్ లోని కూడా సిమిలర్ సినారియో కనపడుతుందని వీళ్ళు చెప్తున్నారు. వీటితో పాటు గ్లోబల్లీ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడంతో సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నాయి కదా, దీనివలన గ్రోత్ పైన ఇంపాక్ట్ పడుతుంది. అండ్ అంతేకాకుండా అన్ని కరెన్సీస్ కి అగెనిస్ట్ గా డాలర్ పెరుగుతుంది. అంటే ఏంటంటే మన కరెన్సీ వీక్ అవుతుందని. సో ఇలా మన కరెన్సీ వీక్ అవుతున్నా కూడా మన మార్కెట్ లో ఆ ప్రెషర్ కనపడలేదు. వీటితో పాటు గ్లోబల్లీ రిసెషన్ రావచ్చని చెప్పి ఏవైతే ఫియర్స్ ఉన్నాయో ఆ ఫియర్స్ ఇంకా తొలగిపోనే లేదు. సో ఇవన్నీ ఫియర్స్ ఉన్నా కూడా మన మార్కెట్స్ కరెక్ట్ అవ్వకుండా స్టెబిలిటీ కనపడుతుందని. సో గ్లోబల్ పియర్స్ కి అగెనిస్ట్ గా మన మార్కెట్ ఇలా రియాక్ట్ అవుతున్నటువంటి రీజన్ తోని మన నిఫ్టీ 50 ఇక్కడి నుంచి 30% కరెక్ట్ అవ్వచ్చని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నిజంగా ఇక్కడ నుంచి మన మార్కెట్ 30% కరెక్ట్ అవుతుందా అంటే ఎవరూ చెప్పలేరు. బికాస్ గ్లోబల్లీ అన్సర్టనిటీస్ ఇంకా తొలగిపోలేదు. సో ఈ అన్సర్టనిటీస్ అన్ని తొలగిపోయే వరకు ఇన్వెస్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. మా వ్యూ ప్రకారం ఎప్పుడైతే మార్కెట్ లోని ఆపర్చునిటీ వస్తుందో భయపడే కన్నా కూడా స్టాగర్డ్ మేనర్ లోని మనం ఇన్వెస్ట్ చేయడం అన్నది బెటర్. లాస్ట్ ఫ్యూ డేస్ గా మన స్టాక్ మార్కెట్ కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతుంది కదా. నిన్న క్లోజింగ్ తో కంపేర్ చేసినట్లయితే ఈ మార్కెట్ ఫాల్ లోని 17% పైన కరెక్ట్ అయినటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ ఇది. ఒకవేళ ఈ స్టాక్స్ లో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా లేదా ఈ స్టాక్స్ రిలేటెడ్ గా రీసెర్చ్ చేయాలనుకున్నా కూడా ఈ లిస్ట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈ లిస్ట్ ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ రోజు మార్నింగ్ 9:21 అరౌండ్ షేర్ చేశాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో 9:21 కి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన టీం ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్, రీసెంట్ గా చాలా కంపెనీస్ బోనస్ ఇష్యూస్ ని అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి. నవ్వు ఈ లిస్ట్ లోకి నైకా కూడా వచ్చి చేరబోతుంది. నైకా వాళ్ళ బోర్డు October 3 రోజున మీట్ అయ్యి వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూని కన్సిడర్ చేస్తారన్నది చూడాలి. ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో నైకా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ మీలో ఎంతమంది నైకా ఐపీఓలో పార్టిసిపేట్ చేసి స్టిల్ నైకా షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్, సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళకి డైపెన్ హైడ్రామైన్ హైడ్రోక్లోరైడ్ ఏపీఐకి యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీ వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళు యూరోపియన్ రీజియన్ లోని వాళ్ళ సేల్స్ పెంచుకోవడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు. నవ్వు ఇప్పుడు వీళ్ళకి ఈ డైపెన్ హైడ్రామైన్ హైడ్రోక్లోరైడ్ కి యూరోపియన్ రీజియన్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి వీళ్ళ సేల్స్ పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నది. అండ్ ఈ డైపెన్ హైడ్రామైన్ హైడ్రోక్లోరైడ్ ఏపీఐని అలర్జీస్ ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఏపీఐకి గ్లోబల్లీ 1850 టన్స్ డిమాండ్ ఉన్నట్లయితే మెజారిటీ డిమాండ్ రెగ్యులేటెడ్ మార్కెట్స్ నుంచే ఉన్నది. నవ్వు వీళ్ళకి ఇప్పుడు యూరోపియన్ రీజియన్ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ సూటబిలిటీ వచ్చింది కాబట్టి ఇది ఈ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, బ్లూ డాట్ వాళ్ళు 2023 జనవరి 1 నుంచి జీపీఐ అంటే జనరల్ ప్రైస్ ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇది 2022 షిప్మెంట్ ప్రైస్ తో కంపేర్ చేసినట్లయితే 9.6% ఇంక్రీజ్ అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. బట్ కాకపోతే ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎవరైతే ఆల్రెడీ ప్రైస్ రిలేటెడ్ గా అగ్రిమెంట్ సైన్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ ఇంక్రీజ్ అయినటువంటి ప్రైస్ వర్తించదని వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ ప్రైస్ ఇంక్రీజ్ గురించి బ్లూ డాట్ యొక్క ఎండీ మాట్లాడుతూ వీళ్ళు ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఫ్యూచర్ రెడీ టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఆన్ టైం డెలివరీని మేనేజ్ చేయడం వలన వీళ్ళ మీద కాస్ట్ పెరుగుతుందని,
దానికోసమనే వీళ్ళు ప్రెజెంట్ ఈ ప్రైస్ ఇంక్రీజ్ తీసుకున్నట్టుగా ఆయన కామెంట్ చేస్తున్నారు. నౌ ఈ బ్లూ డార్ట్ వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నారన్న అప్డేట్తో ఈ రోజు సెషన్లో బ్లూ డార్ట్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఈ అప్డేట్ యాక్చువల్లీ బ్లూ డార్ట్ వాళ్ళకనే కాదు, లాజిస్టిక్ సెక్టర్లో ఉన్నటువంటి అదర్ కంపెనీస్కి కూడా మనం పాజిటివ్గానే చూడొచ్చు. బికాస్ బ్లూ డార్ట్ వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి అదర్ కంపెనీస్ కూడా ఈ ప్రైస్ ఇంక్రీజ్ స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఇలా కంపెనీస్ కనుక ప్రైస్ ఇంక్రీజ్ చేసినట్లయితే వాళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఇది ఓవరాల్ లాజిస్టిక్ సెక్టర్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ అయినటువంటి టాటా టియాగోని లాంచ్ చేసినట్టుగా నేను మీకు మన డైలీ మనీషోలో అప్డేట్ని షేర్ చేశాను కదా. ఈ టాటా టియాగో లాంచ్ చేయడం వలన టాటా మోటార్స్ వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ బాగా పెరుగుతాయని చెప్పి జెఫ్రీస్ వాళ్ళు చెప్తున్నారు. ప్రెసెంట్ మన ఇండియాలో టోటల్ ప్యాసింజర్ వెహికల్ వాల్యూమ్స్లోని ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కంట్రిబ్యూషన్ 8% అని, అండ్ మన ఇండియాలో 4-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ కూడా బాగా పెరుగుతుంది. నౌ టాటా మోటార్స్ వాళ్ళు ఈ అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ని లాంచ్ చేయడం వలన ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని వీళ్ళు మార్కెట్ షేర్ ని బాగా గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి జెఫ్రీస్ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తున్నారు. ఈ టియాగో ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోనే బెస్ట్ సెల్లింగ్ వెహికల్ అవుతుందని, పర్ మంత్ 3,000 to 5,000 టియాగో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా సేల్ అవుతాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ టియాగో ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా సేల్ అవడం వలన టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ఫైనాన్షియల్ ఇయర్ 23లోని 60K అండ్ అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 24లోని 96K పెరుగుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేస్తూ టాటా మోటార్ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 540 రూపీస్ గా మెన్షన్ చేశారు. అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేసినట్లయితే టాటా మోటార్ స్టాక్ ఇక్కడ నుంచి 35% పెరుగుతుందని వీళ్ళు చెప్తున్నారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం టాటా మోటార్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్ స్టాక్ మంచి పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీనికి రీజన్ గుజరాత్ మంజుసార్ లోని వీళ్ళ P9 ఫెసిలిటీలోని బ్రోమో బెంజిన్ 2400 మెట్రిక్ టన్స్ పర్ యానం అడిషనల్ కెపాసిటీని వీళ్ళు కమిషన్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఇదే ఫెసిలిటీలో వీళ్ళు Gu9 ఫార్మా కెమికల్ ని కూడా త్వరలోనే యాడ్ చేయడానికి చూస్తున్నట్లుగా కూడా అప్డేట్ చేస్తున్నారు. దీంతోనే ఈరోజు సెషన్లో మనం కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్ స్టాక్లో పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళ దగ్గర నుంచి మరొక అప్డేట్ కూడా ఉన్నది. గుజరాత్ దబోయ్లోని వీళ్ళు 2.1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ని కమిషన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ పవర్ ప్లాంట్ ని ఇప్పుడు కమిషన్ చేయడం వల్ల వీళ్ళ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ మీద డిపెండెన్స్ ఏదైతే ఉందో అది తగ్గుతుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ టోరెంట్ ఫార్మా వాళ్ళ గుజరాత్ ఇంద్రాడ్ ప్లాంట్ లోని US FDA వాళ్ళు సెప్టెంబర్ 19th నుంచి సెప్టెంబర్ 28th వరకు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారని, అండ్ ఈ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత US FDA వాళ్ళు వీళ్ళకి ఫార్మ్ 483తో పాటు 3 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జొమాటో పైన MK గ్లోబల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ జొమాటో స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 90 రూపీస్ గా మెన్షన్ చేశారు. ఈ జొమాటో స్టాక్ కి వీళ్ళు ఇంత అప్సైడ్ టార్గెట్ ఇవ్వడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే మన ఇండియాలోని నెక్స్ట్ 10 years లోని ఫుడ్ డెలివరీ మార్కెట్ 7 times పైనే పెరుగుతుందని చెప్తున్నారు. ఈ ఫుడ్ డెలివరీ మార్కెట్ ఇంతలా పెరుగుతుందని వీళ్ళు చెప్పడానికి గల రీజన్స్ ఏంటంటే మన ఇండియన్స్ యొక్క పెర్ క్యాపిటా ఇన్కమ్ పెరగడం, అండ్ అలాగే మన ఇండియన్స్ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కూడా బాగా చేంజ్ అయ్యాయని, వీటితో పాటుగా అవుట్ సైడ్ ఫుడ్ రిలేటెడ్ గా ఆన్లైన్ పెనిట్రేషన్ కూడా బాగా పెరిగిందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ప్రెసెంట్ ఇండియన్ ఉమెన్స్ అందరూ కూడా ఈవెన్ మ్యారేజ్ తర్వాత కూడా వర్క్ చేయడానికే ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇలా ఉమెన్స్ ఎక్కువగా వర్క్ చేసినట్లయితే వాళ్ళు వర్క్ చేసి వచ్చిన తర్వాత అలిసిపోతారు. సో దానివలన ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడానికి ఇష్టపడేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ రీజన్స్ వలన ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ నెక్స్ట్ 10 years లోని 7 times పైనే గ్రో అవుతుందని, అండ్ అంతేకాకుండా ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోని జొమాటో వాళ్ళది మార్కెట్ షేర్ ఎక్కువగా ఉన్నది. సో ఇవన్నీ రీజన్స్ వలన జొమాటో యొక్క మార్జిన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. దీంతోనే జొమాటో స్టాక్ కి వీళ్ళు బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 90 రూపీస్ గా మెన్షన్ చేశారు. దీంతో ఈరోజు సెషన్ లో మనం జొమాటో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీ కోసం ప్యాసింజర్ వెహికల్స్ లోని 6 ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ రూల్ ని తీసుకొచ్చారు. అండ్ ఈ రూల్ October 1st, 2022 నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. నౌ దీని రిలేటెడ్ గా మన రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ రోజు ఒక ట్వీట్ చేశారు. వీళ్ళు ప్రీవియస్ గా 1st October 2022 నుంచి ఈ రూల్ మ్యాండేటరీ అని చెప్పి అనౌన్స్ చేశారు కదా, దీన్ని 1 year పోస్ట్ పోన్ చేస్తున్నామని. సో 2023 October 1st నుంచి ఈ మ్యాండేటరీ రూల్ అప్లికేబుల్ అవుతుందని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే గ్లోబల్లీ ఆటో ఇండస్ట్రీలో ఉన్నటువంటి సప్లై చైన్ మిస్ మ్యాచ్ వలన కొంతవరకు ఈ రిలీఫ్ ఇస్తున్నామని ఆయన చెప్తున్నారు. బట్ ప్యాసింజర్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని, దానివల్లనే ఈ రూల్ తీసుకొస్తున్నామని ఆయన ట్వీట్ చేయడం జరిగింది.
యాక్చువల్లీ ప్యాసింజర్ సేఫ్టీ విషయంలో చూసినట్లయితే ఈ రూల్ తీసుకురావడం చాలా మంచిది. కాకపోతే దీని రిలేటెడ్ గా ప్రీవియస్ గా మారుతి వాళ్ళు కొన్ని కన్సర్న్స్ రైజ్ చేశారు. వీళ్ళ బేస్ వేరియంట్ లైక్ ఆల్టో వెహికల్ ఉన్నది కదా, ఇలాంటి వేరియంట్స్ లోని 6 ఎయిర్ బ్యాగ్స్ ని పెట్టాలి అంటే దాని కాస్ట్ బాగా పెరిగిపోతుంది. సో దానివల్ల ఆ వెహికల్ ని అఫోర్డబుల్ కాస్ట్ లో తీసుకురాలేమని చెప్పి కన్సర్న్స్ అయితే రైజ్ చేశారు. కాకపోతే ఈ డిసిషన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే సీరియస్ గానే ఉన్నట్లుగా ఈయన ట్వీట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 6 ఎయిర్ బ్యాగ్ రూల్ ని మ్యాండేటరీ చేసినట్లయితే రానే మెడ్రాస్ అండ్ అలాగే బాష్ లాంటి కంపెనీస్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బికాజ్ ఈ రానే మెడ్రాస్ వాళ్ళు ఎయిర్ బ్యాగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు అండ్ అలాగే బాష్ వాళ్ళు ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో ఈ రూల్ గనక వచ్చినట్లయితే వీళ్ళ సేల్స్ పెరుగుతాయి కాబట్టి ఈ రెండు కంపెనీస్ కి అది పాజిటివ్. నెక్స్ట్ స్నైడర్ ఎలక్ట్రిక్ వాళ్ళు హైదరాబాద్ జిఎంఆర్ ఇండస్ట్రియల్ పార్క్ లోని ఒక న్యూ ఫ్యాక్టరీని 18 ఎకర్స్ ల్యాండ్ లోని 300 crores ఇన్వెస్ట్ చేసి సెటప్ చేయబోతున్నారు. ఈ రోజు ఈ న్యూ ఫెసిలిటీ యొక్క గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగింది అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 2 phases లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 2023 కల్లా 2 lakh square feet ఫెసిలిటీ కంప్లీట్ అవుతుందని వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. నెక్స్ట్ యూనో మిండా లిమిటెడ్ దగ్గర నుంచి ఈ రోజు ఒక జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. యూనో మిండా లిమిటెడ్ వాళ్ళు జపాన్ కి చెందినటువంటి తాచియస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ని సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఇండియాలోని 4-wheeler ప్యాసింజర్ వెహికల్స్ కి సీట్ రిక్లైనర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్తున్నారు. ఈ సీట్ రిక్లైనర్స్ అంటే ఏంటంటే మనం సీట్ ని వెనక్కి ముందుకి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, ఈ అడ్జస్ట్ చేసుకునేటువంటి వాటిని సీట్ రిక్లైనర్స్ అంటారు. అండ్ వీళ్ళిద్దరూ ఫస్ట్ ఫేజ్ లోని ఈ సీట్ రిక్లైనర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తామని అండ్ వీళ్ళు ఫర్దర్ గా సీట్ ఫ్రేమ్స్ అండ్ కంప్లీట్ సీటింగ్ అసెంబ్లీని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కూడా ఇంటెన్షన్ తో ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ లో యూనో మిండా వాళ్ళు 51% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే టాచి ఎస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు 49% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో యూనో మిండా లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళు రాజస్థాన్ జైసల్మర్ లోని 600 మెగావాట్ వరల్డ్స్ లార్జెస్ట్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ ని కమిషన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ రిలేటెడ్ గా వీళ్ళకి SCCI తోని ₹2.69 per kilowatt పవర్ పర్చేస్ అగ్రిమెంట్ 25 years గాను ఉన్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లుపిన్ వాళ్ళ మహారాష్ట్ర తారాపూర్ ఫెసిలిటీలో US FDA వాళ్ళు మార్చ్ 22 నుంచి ఏప్రిల్ 4 మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారని అండ్ ఈ ఇన్స్పెక్షన్ రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళకి US FDA దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ రిసీవ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఫెసిలిటీకి US FDA వాళ్ళు వార్నింగ్ లెటర్ ఇవ్వడం వలన ఈ ఫెసిలిటీ యొక్క ఆపరేషన్స్ ద్వారా వచ్చేటువంటి సప్లైస్ మీద కానీ లేదా రెవెన్యూ మీద కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని కంపెనీ నమ్ముతున్నట్లుగా అండ్ US FDA వాళ్ళు రేస్ చేసినటువంటి కన్సర్న్స్ ని కంపెనీ త్వరలోనే అడ్రస్ చేస్తుందని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు లుపిన్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డిష్ టీవీ వాళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి డిష్ టీవీ లంకలో ఉన్నటువంటి వీళ్ళ ఎంటైర్ స్టేక్ ని యూనియన్ ఇంటర్నేషనల్ వాళ్ళకి 25 million శ్రీలంకన్ రూపీస్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. అంటే ఈ స్టేక్ సేల్ ద్వారా డిష్ టీవీ వాళ్ళకి 55 lakhs రూపీస్ పైనే రాబోతున్నాయి. సో ఇప్పుడు డిష్ టీవీ లంకలో వీళ్ళ ఎంటైర్ స్టేక్ ని ట్రాన్స్ఫర్ చేసేశారు కాబట్టి ఈ డిష్ టీవీ లంక వీళ్ళ సబ్సిడరీ కంపెనీ కాదు అని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ స్టేక్ సేల్ ద్వారా డిష్ టీవీ వాళ్ళకి క్యాష్ రాబోతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో డిష్ టీవీ స్టాక్ 9% పైనే పెరిగింది. నెక్స్ట్ బజాజ్ ఎలక్ట్రికల్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి నిర్లెప్ అప్లయన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ని బజాజ్ ఎలక్ట్రికల్స్ లోని మర్జ్ చేయడానికి అప్రూవ్ చేసింది. ఈ మర్జర్ రిలేటెడ్ గా ఇంకా వీళ్ళకి NCLT అండ్ వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ రావాల్సి ఉన్నది. అండ్ ఈ నిర్లెప్ అప్లయన్సెస్ వాళ్ళు కుక్వేర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఈ మర్జర్ రిలేటెడ్ అప్డేట్ రావడంతో ఈ రోజు బజాజ్ ఎలక్ట్రికల్ స్టాక్ నియర్లీ 5% పెరిగింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని రాకేష్ గారు అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, హాయ్ బ్రదర్, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి రేట్ హైక్స్ చేస్తుంటారు కదా, అలా చేస్తే ఇన్ఫ్లేషన్ ఎలా తగ్గుతుంది, దానివల్ల స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. రాకేష్ గారు, ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ఇంట్రెస్ట్ రేట్స్ ఎందుకు పెంచుతారు అన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్లీ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, చాలామంది లోన్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. లోన్స్ తీసుకుని అందరూ స్పెండింగ్ చేస్తుంటారు కదా, ఈ స్పెండింగ్ చేస్తుండడం వల్ల డిమాండ్ బాగా పెరుగుతుంది అండ్ సప్లై తగ్గుతుంది. ఇలా సప్లై తగ్గి డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో మార్కెట్లో అన్ని ధరలు పెరుగుతాయి, దీనివలన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఇలా ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచిన తర్వాత చాలామంది లోన్ తీసుకుని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు కాబట్టి
సప్లై ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ తగ్గుతుంది. ఈ సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తగ్గడం వలన ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. సో అందుకనే సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాయి. ఐ హోప్ దిస్ క్లారిఫైస్ యువర్ క్వశ్చన్. అండ్ మీలో ఎవరికైనా సరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.